న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు పలు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ వేడుకలకు ముగించాలని సూచించారు. ఈవెంట్ నిర్వాహకులు 10 రోజుల ముందుగానే పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు పోలీసులు. ప్రతి ఈవెంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరని ఆదేశించారు. అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. 45 డెసిబెల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్దం ఉండొద్దని చెప్పారు. లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదన్నారు పోలీసులు. డీటెయిల్స్ అజయ్ నడి తెలుసుకుందాం. అజయ్, న్యూ ఇయర్ వేడుకలపై పోలీసు ఆంక్షలకు సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో హైదరాబాద్ సిపి కొన్ని ఆంక్షలు విధిస్తూ ఇప్పటికే కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి దాదాపు అర్ధరాత్రి వరకు కొన్ని చోట్ల తెల్లవారుజామున వరకు కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. కానీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మాత్రము రాత్రి 1 గంట వరకు 1 o'clockకి అటు పబ్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్స్ బయట ప్రైవేట్ ఈవెంట్స్ కావచ్చు, ఇతర పార్టీస్ అన్నింటినీ కూడా క్లోజ్ చేసుకోవాలని చెప్పడంతో పాటు ఇలాంటి ఈవెంట్స్ చేసే ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10 రోజుల ముందుగానే పోలీసులకు సమాచారం అందించాలి. ఆ కన్సర్న్ కమిషనరేట్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎవరైనా ఈవెంట్స్ చేయాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 10 days ముందే పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందించాలి. దాంతోపాటు ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉంటారో ఈవెంట్కి ఎంతమంది వస్తున్నారు, ఆ ఎంతమంది వస్తే వాళ్ళకి పాసెస్ కావచ్చు, లేకపోతే టికెట్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి ఎక్కడ ఇబ్బందులు లేకుండా చూసుకోవడంతో పాటు ముఖ్యంగా పార్కింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఇటు మద్యం సంబంధించి పార్టీస్లో మద్యం సరఫరా జరుగుతుంది. సో ఇలాంటి ఆల్కహాల్ లిక్కర్ ఉన్న పార్టీస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మైనర్లను అలౌ చేయొద్దు. ఎందుకంటే డబ్బుల కాశపడి కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు ఆ టికెట్స్ కావచ్చు, లేకపోతే ఆ మైనర్లకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నాము అంటూ కూడా సిపి కొన్ని ఆదేశాలు, కొన్ని స్ట్రిక్ట్ వార్నింగ్స్ ఇటు ఏదైతే స్టార్ హోటల్స్ అనుకోవచ్చు, పబ్స్ సంబంధించిన నిర్వాహకులకి, ఇటు బార్ అండ్ రెస్టారెంట్ సంబంధించిన నిర్వాహకులకి ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మైనర్లకు సంబంధించి చాలా సీరియస్గా ఉన్నాము. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో కూడా అక్కడ ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతం అనుకోవచ్చు, పబ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా పోలీసులు వాకప్ చేస్తారు అంటూ కూడా సిపి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా అటు ఈవెంట్స్ జరిగే ప్లేస్తో పాటు పబ్స్ సంబంధించి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా సీసీ కెమెరాస్ అక్కడ అమర్చాలి. ఎందుకంటే ప్రతి పబ్లో కూడా సీసీ కెమెరాస్ ఉండాలి అంటూ ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి. కానీ కొన్ని పబ్స్ సంబంధించిన నిర్వాహకులు ఇంకా దాన్ని ఫాలో అవ్వని పరిస్థితి. కానీ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మాత్రం ప్రతి ఈవెంట్ జరిగే ప్రాంతము, ఇటు ప్రైవేట్ పార్టీస్ జరిగే ప్లేసెస్ కావచ్చు, లేకపోతే పబ్స్ సంబంధించి ముఖ్యంగా ఎక్కువ హ్యూజ్ క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో ప్రతి ప్లేస్లో కూడా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సంబంధించి ఖచ్చితంగా ఎవరెవరు ఈవెంట్కి వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది ఖచ్చితంగా రికార్డు కావాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సీసీ కెమెరాలని ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని ఎవరు నిబంధనలు అతిక్రమించిన చర్యలు తప్పవంటూ కూడా హైదరాబాద్ సిపి హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మనం చెప్పుకుంటున్నట్లు అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కేవలం 1 o'clock వరకు పోలీసులు అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చారు. కానీ కొందరు నిబంధనలు అతిక్రమిస్తూ తెల్లవారుజామున వరకు కూడా సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ టైంలో పెద్ద పెద్ద డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. కాబట్టి ముఖ్యంగా గృహ నివాసాలు ఏవైతే ఉంటాయో రెసిడెన్షియల్ ఏరియాస్లో ఇలాంటి పార్టీస్ జరిగితే ఖచ్చితంగా గృహ నివాసాల్లో ఉన్న వారికి రెసిడెన్స్కి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి 1 వరకు క్లోజ్ చేయాలి. దాంతోపాటు ఈ సౌండ్ లిమిట్ సంబంధించి డీజేకి సంబంధించిన సౌండ్ లిమిట్ కూడా 45 decibels వరకు మాత్రమే ఉంచాలి అంటూ కూడా కొన్ని ఆదేశాలు ఇప్పటికైతే పోలీసులు జారీ చేశారు. ముఖ్యంగా లిక్కర్ ఈవెంట్స్లో మైనర్లకి ఏదైతే మద్యము సప్లై చేయొద్దు, ముఖ్యంగా మైనర్లని ఈవెంట్లకి అనుమతించొద్దు అనేది ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇప్పుడు హైదరాబాద్ ముఖ్యంగా ట్రై కమిషనరేట్లో డ్రగ్స్ సంబంధించి బర్నింగ్ ఇష్యూ అని చెప్పాలి. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక చోట చూస్తున్నాము. ముఖ్యంగా ఇప్పటికే ఇటు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ని 2-3 రోజుల వ్యవధిలోనే భారీగా డ్రగ్స్ని పట్టుకున్న పరిస్థితి. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి కూడా గోవా కావచ్చు, బెంగళూరు, ముంబై వంటి ప్రాంతాల నుండి పెద్ద మొత్తంలో కూడా డ్రగ్స్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇటు పబ్స్ కావచ్చు, లేకపోతే ఈవెంట్ జరిగే ప్లేసెస్లో ఇటు లిక్కర్తో పాటు డ్రగ్స్ కూడా సరఫరా జరుగుతుంది, డ్రగ్స్ సప్లై కూడా జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటివి సీసీ కెమెరాస్లో రికార్డు కాకుండా ఉండాలి అంటే పార్కింగ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే ఐసోలేటెడ్గా ఉండే ప్లేసెస్ ఉంటాయో అక్కడ డ్రగ్స్ సంబంధించిన సరఫరా ఈ పార్టీస్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేసెస్ పైన కూడా దృష్టి పెట్టాలి అంటూ సిపి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు.
ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించిన ఊసే లేకుండా చూడాలి అంటూ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇటు టీఎస్ న్యాప్ సంబంధించిన అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సరిగ్గా ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైం, న్యూ ఇయర్ పార్టీ అంటే ఫుల్ జోష్గా ముఖ్యంగా డ్రగ్స్ లేనిదే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హైదరాబాద్లో జరగవు అంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. అలాంటి ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా డ్రగ్స్ అనే ఊసు లేకుండా ముఖ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్ల పైన చాలా ఖచ్చితమైన గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్గా సిపి చెప్పిన పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఇటు లిక్కర్ సర్వ్ చేసినప్పటికి కూడా 1 వరకు పార్టీ క్లోజ్ అయిపోవాలి. లిక్కర్తో పాటు డ్రగ్స్ కానీ సరఫరా చేస్తే ఖచ్చితమైన చర్యలు తప్పవంటూ మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. దీంతోపాటు మరొక పెద్ద సమస్య ఇటు ట్రాఫిక్ సమస్య, దాంతోపాటు లేట్ నైట్ డీజేలు పెట్టడం ద్వారా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, హ్యూజ్ క్రౌడ్ వచ్చిన కారణంగా కూడా రోడ్లపైన లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. దాని తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కూడా తనిఖీలు చేస్తాము అంటూ కూడా సిపి చెప్పారు. రాత్రి 1 తర్వాత తెల్లవారుజామున వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు జరుగుతాయి. మోస్తాదుకి మించి మద్యం సేవించి వాహనాలు నడిపితే మాత్రము అప్పుడు వాహనాల్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు, వాహనాల్ని స్టేషన్కి తీసుకెళ్తారు. ఎవరైతే తాగి వాహనం నడిపారో వాళ్ళకి మాత్రం వాహనం ఇయ్యరు, కానీ ఆల్టర్నేట్గా ఇంకో వ్యక్తి వస్తే మాత్రం వాళ్ళకి వాహనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంటైర్ హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 31st నైట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి మాత్రం పకడ్బందీ హెచ్చరికలు అయితే హైదరాబాద్ సిపి జారీ చేసిన పరిస్థితి. సో ఎవరు ఇటు ఈవెంట్ ఆర్గనైజర్లు, పబ్ సంబంధించిన నిర్వాహకులు ఎవరు ఈ నిబంధనల్ని అతిక్రమించిన కష్టమైన చర్యలు తప్పవంటూ మాత్రం హెచ్చరికలు జారీ చేశారు. సో ప్రజలు కూడా సహకరించాలి, ఎందుకంటే ఈవెంట్స్ సంబంధించి రాత్రి లేట్ నైట్ 1 తర్వాత అందరూ కూడా క్షేమంగా ఇంటికి వెళ్ళాలి అంటూ కూడా పోలీసులు ఒక విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. సో 31st నైట్ ఎంటైర్ నైట్ 31st నైట్ 1 తర్వాత పార్టీస్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత తెల్లవారుజామున వరకు కూడా మల్టిపుల్ ప్లేసెస్లో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా నిర్వహిస్తాము అని పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా సహకరించాలి. ఖచ్చితంగా ఈవెంట్స్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ ఎంటైర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో, సిపి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే చర్యలు తప్పవంటూ మాత్రం పోలీసులు హెచ్చరిస్తున్నారు.